హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రబీనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు అండి. ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది కదా, మరి ఈ పండుగకి లడ్డూలను ఈ విధంగా ప్రిపేర్ చేయండి, చాలా బాగా కుదురుతాయి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకుంటున్నాను. అలాగే 2 చిటికెళ్ళ వరకు ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని వీటన్నింటిని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా కలిపిన తర్వాత వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకుంటూ దోసపిండి కంటే కొద్దిగా జారుడుగా కలుపుకోండి. వాటర్ని ఒకేసారి మొత్తం వేయకూడదండి, ఎందుకంటే మళ్ళీ బాగా లూజ్ అయిపోతే సరిగా రాదు బూందీ. అందుకని వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. బాగా చిక్కగా ఉండకూడదు, అలా అని బాగా పలచగా కూడా ఉండకూడదు. దీన్ని నేను కొద్దిగా వేరొక బౌల్లోకి యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇలాగే చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడం కోసం రెడ్ ఫుడ్ కలర్ని అలాగే గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. మీరు మొత్తం అలాగే చేసుకోవచ్చు, కలర్ వేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే వేసుకోండి. ఇలా వీటిని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. అలాగే కలర్ కలపని పిండిని కూడా కొద్దిగా ముందే తీసి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ ఆయిల్ ముందే పోసి పెట్టుకున్నాను. ఆయిల్ ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత ఇలాంటి బూందీ జల్లెడని కానీ లేకపోతే ఇలాంటి గరిటెను కానీ తీసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా జల్లెడను పెట్టుకొని కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని ఇలా ట్యాప్ చేసామంటే బూందీ ప్రిపేర్ అవుతుందండి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి, లేకపోతే సరిగా బూందీ రాదండి. దీన్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా నురుగ మొత్తం తగ్గిపోయిన తర్వాత వెంటనే తీసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో బూందీ. అలాగే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసిన పిండిని కూడా బూందీలాగా ప్రిపేర్ చేస్తున్నాను. అదేవిధంగా గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసిన పిండిని కూడా ఇదే విధంగా బూందీలాగా ప్రిపేర్ చేసుకోండి. అన్నీ ఒకే దానిలో మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగే బూందీ మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు కొద్దిగా తక్కువే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. షుగర్ మొత్తం ఈ విధంగా కరిగిపోయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని పాకం వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూ మరిగించుకోండి. ఒక 5-6 నిమిషాలు ఇలా మరిగించిన తర్వాత చూసారుగా పాకం వచ్చింది కదా, ఇక్కడ ఈ విధంగా తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని మొత్తం కూడా బూందీలోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. అలాగే నేను ఇక్కడ పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని వేయించుకొని తీసుకున్నానండి. దీన్ని మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటి మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇలా ఒక పప్పు గుత్తితో కానీ లేకపోతే ఇలా రోకల్ బండతో కానీ ఈ విధంగా మెదిపి పెట్టుకోండి. ఇలా మెదుపుకోవడం వల్ల లడ్డు చుట్టడం చాలా ఈజీగా అవుతుందండి. మూత పెట్టుకొని అది కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత మూత తీసి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ కలుపుకొని చేతిలోకి కొద్దిగా బూందీని తీసుకొని ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోండి. బూందీ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా బూందీ మొత్తం కూడా లడ్డూలాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. నేను ఇక్కడ లడ్డూలన్నీ ప్రిపేర్ చేసినాక చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.